బీఆర్ఎస్ తప్పిదాల వల్లే కాళేశ్వరం బ్యారేజీలు పనికి రాకుండా పోయాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నీళ్లు నింపే పరిస్థితి లేదని ఎన్డీఎస్సీ నిపుణులు చెప్పారన్న మంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో వర్షాలు సన్నద్దతపై సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాము కట్టిన బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఒకవేళ వాటిల్లో నీళ్లు నిల్వ చేస్తే ఏకంగా బ్యారేజీలే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఆ బ్యారేజీలు కూలితే భద్రాచలం సహా మొత్తం 44 గ్రామాలు కొట్టుకుపోతాయని పేర్కొన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందని, ప్రాజెక్టులపైనే 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. ఇంత చేస్తే కూలిపోయిన ప్రాజెక్టుగా కాళేశ్వరం మిగిలిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. నేను ఇప్పుడు 2.5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా. నేను ఈ 2.5 ఏళ్లలో గమనించింది ఏంటంటే, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కక్కుర్తికో, లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం గానీ, ట్యాక్స్ పేయర్స్ పని గానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. ఆమె మాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఇన్ ప్లేస్ పెట్టి ఒక ఇరిగేషన్ శాఖని కొంత లైన్ లో పెట్టడం జరిగింది. అంటే టీఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. నాశనం పెట్టించి ఇప్పుడేమో మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము, మీరు చేసిన తప్పిదాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి.